2024లో ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా తొందరపాటుతనం వారి జీవితంలో ఎలాంటి ఇబ్బందుల్ని క్రియేట్ చేస్తుందో తప్పనిసరిగా తెలుసుకోండి. జీవితంలో కష్టాలు, నష్టాలు, అపజయాలు రావడం సర్వసాధారణం. అయితే తమ వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని విజయం వైపు పయనించే వాళ్లే ధీరుడు అని జ్యోతిష్యం చెబుతుంది. ఈ సూత్రాన్ని జీవితంలోకి అన్వయించుకుంటూ 2024 సంవత్సరంలో అడుగు పెడితే ఎటువంటి పరిస్థితులు ఎదురైనా పోరాటం చేసి సక్సెస్ ను సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ధనస్సు రాశికి సంబంధించిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఈ సంవత్సరం ధనస్సు రాశిలో జన్మించిన వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఎటువంటి పరిస్థితి ఎదురైనా తమ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో, ఎలా సాధించాలో వీరికి తెలుసు. వీరు తమ జీవితంలో వేగానికి ప్రత్యేక స్థానాన్ని ఇస్తారు. అయితే కొంత అసహనానికి కూడా గురవుతారు. అతిగా ఉత్సాహంగా ఉండే స్వభావం కలిగి ఉంటారు. తొందరపాటుతనం వల్ల కొన్నిసార్లు ఈ రాశికి సంబంధించిన వ్యక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 2024 సంవత్సరం మొదట్లో వీరు మితిమీరిన ఉత్సాహభరితమైన ధోరణికి దూరంగా ఉండాలి. ఈరోజు కొత్త ఏడాది కెరియర్, ప్రేమ, ఆరోగ్య విషయాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా ప్రేమ వివాహ విషయానికి వస్తే గనక ఈ సంవత్సరం ఈ రాశికి చెందిన వ్యక్తులు ప్రేమ వివాహంపై మిశ్రమ ప్రభావాలను చూపుతుంది. కొత్త ఏడాదిలో ప్రథమార్థం మంచిది కాదు. అయితే సంవత్సరం రెండవ భాగంలో చాలా సంతోషంగా సాగుతుంది. సంవత్సరం మొదటి అర్ధ భాగంలో వీరు తాము ప్రేమిస్తున్న వారిని లేదా జీవిత భాగస్వామిని తప్పనిసరిగా విశ్వసించాలి, వారిని నమ్మాలి, వారికి సముచిత గౌరవాన్ని ఇవ్వాలి. మొండితనాన్ని మీరు వదులుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ఆ ప్రభావం మీ సంబంధ బాంధవ్యాలపై పడి ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. ఇరువురి మధ్య కలతలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక సంవత్సరం ద్వితీయార్థం చాలా బాగుంటుంది. ఈ సమయంలో మీరు ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు. భాగస్వాముల మధ్య ప్రేమ వికసిస్తుంది. ఏడాదిలో రెండవ సగంలో వివాహ ప్రయత్నాలు ఫలించి నిశ్చితార్థం జరిగే సూచనలు కూడా ఉంటాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి. అదేవిధంగా కుటుంబ సభ్యుల విషయానికి వస్తే గనక ఈ సంవత్సరం కుటుంబం విషయాలపై కూడా మిశ్రమ ప్రభావాలు ఉంటాయి. జాతకం ప్రకారం శనీశ్వరుడు 2వ ఇంట్లో ఉన్నాడు. అంతేకాదు కేతువు 4వ ఇంట్లో ఉండనున్నాడు. దీంతో ఈ రాశికి చెందిన వ్యక్తులు కుటుంబ విషయాలను చాలా జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది. లేకపోతే విభేదాలు తలెత్తొచ్చు. సంవత్సరం మొదటి అర్ధ భాగంలో కుటుంబ సభ్యుల గురించి ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో చిన్న విషయాల్ని పట్టించుకోకుండా ప్రేమ మరియు ఆప్యాయతతో సమస్యను మీరు పరిష్కరించుకోవాలి. ఎటువంటి వర్స్ట్ కండిషన్స్ ఎదురైనప్పటికీ కూడా మీరు సంయమనంతో ఉండి ఎదుటి వ్యక్తికి నచ్చ చెప్పే విధంగా ఉండాలి తప్ప అగ్రెసివ్ గా వెళ్ళిపోయి అనవసరపు అపార్థాలని, అనవసరపు అనార్థాలని నెత్తిని తెచ్చి పెట్టుకోకూడదు. కానీ సంవత్సరం ద్వితీయార్థంలో మీ కుటుంబంలో చాలా మార్పులు జరుగుతాయి. కుటుంబ సభ్యులతో బాగా కలిసిపోతారు. ఇంట్లో శుభకార్యాలు కూడా జరగడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి వారికి ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది? ఈ సంవత్సరం ధనస్సు రాశికి చెందిన వ్యక్తులు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే సంవత్సరం మొదటి సగం అంతా కూడా బాగాలేదు కాబట్టి రెండవ సగం కొంచెం మెరుగ్గా ఉంటుంది. సంవత్సరం మొదటి అర్ధ భాగంలో మీరు ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా వాహనాల్ని నడిపే విషయంలో రోడ్లపై వెళ్తున్న సందర్భంలో మీరు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఈ సమయంలో శారీరకంగా, మానసికంగా బలహీనతను కలిగి ఉండొచ్చు. కొన్ని ఉదర సంబంధిత సమస్యలు, కడుపు సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అవి మిమ్మల్ని బాధించవచ్చు. అయితే సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా వీటిని నివారించవచ్చు. ముఖ్యంగా బయట ఆహారం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి. అదే విధంగా ఆల్కహాల్ కి గాని, స్మోకింగ్ కి దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే ఆరోగ్యం ఇబ్బంది పెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే మీకు సంవత్సరం ద్వితీయార్థం మెరుగ్గా ఉంటుంది. అయితే అనవసర ప్రయాణాలు కూడా దూరంగా ఉండండి. రోడ్లపైకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి. అదే విధంగా డ్రింకింగ్ చేయడం కానీ, స్మోకింగ్ చేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. అదే విధంగా ఎట్టి పరిస్థితుల్లో ర్యాష్ డ్రైవింగ్ కానీ, లేదంటే రోడ్డు మీద ప్రయాణించే సందర్భంలో ఎదురుగా వస్తున్న వాహనాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళకండి. ఇక కెరియర్ విషయం చూసుకున్నట్లయితే కనుక కెరియర్ పరంగా ఈ సంవత్సరం అంత ఆశాజనకంగా లేదు. సంవత్సరం మొదట్లో చిన్న పనులకు కూడా కష్టపడాల్సి ఉంటుంది. అదే సమయంలో వ్యాపారస్తులు చిన్న పెద్ద ఇతర ప్రతిపాదనలు అయితే పొందగలుగుతారు. అయితే వీటిలో ఉత్తమ ప్రతిపాదనను ఎంచుకొని ముందుకు అడిగేయండి. లేదంటే నష్టాలు రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఉద్యోగస్తుల విషయంలో కూడా ఇదే పరిస్థితి. మంచి ఉద్యోగాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. సంవత్సరం ద్వితీయార్థంలో
కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టొచ్చు. ఈ సమయంలో వ్యాపారంలో లాభాలను పొందొచ్చు. మొత్తానికి ఈ ఏడాది ధనుస్సు రాశికి చెందిన వారికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తొచ్చు. ఆదాయం స్థిరంగా ఉండదు. లాభ నష్టాలు ఒడిదుడుకులు అత్యధికంగా ఉంటాయి. ఎప్పటికప్పుడు డబ్బునైతే అందుకుంటారు కానీ ఆర్థిక పరంగా ఇబ్బందులు కొంచెం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ద్వితీయార్థంలో మీ ఆర్థిక పరిస్థితి ఖచ్చితంగా మెరుగుపడుతుంది. ఈ సంవత్సరం ఎక్కడైనా పెట్టుబడి పెట్టే ముందు 1కి 100 సార్లు 1000 సార్లు ఆలోచించి మాత్రమే పెట్టుబడి పెట్టండి. ముఖ్యంగా మనుషుల్ని నమ్మి గాని, వ్యక్తుల్ని నమ్మి గాని, సంస్థలను నమ్మి గాని గుడ్డిగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొద్దు. మీరు నేర్చుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. దాని తర్వాత మాత్రమే మీరు ప్రాధాన్యతనివ్వండి. ఇక ఈ సంవత్సరం విద్యార్థులకు ఎలా ఉండబోతోంది? ధనుస్సు రాశికి చెందినటువంటి స్టూడెంట్స్ కు విద్యాపరంగా ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. ఏడాది మొదటి అర్ధభాగంలో వారు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కూడా విజయాన్ని సాధించడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. అందుకు గాను మీరు దానికి తగినట్టుగా కృషి చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా మీరు సక్సెస్ అందుకుంటారు. అదేవిధంగా పరిశోధన పనుల నిమగ్నమైన విద్యార్థులు ఈ సమయం మంచిది. సంవత్సరం ద్వితీయార్థంలో చదువులకు మంచి రిజల్ట్ అందుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా లేదా విదేశాల్లో చదువుకోవాలన్నా సంవత్సరం ద్వితీయార్థంలో మంచి శుభ సమయంగా చెప్పుకోవచ్చు. సో ఫైనల్ గా చెప్పేది ఏమంటే, ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ సంవత్సరం మొదటి అర్ధభాగం ఏదైతే ఉందో అది కొన్ని ఇబ్బందులను క్రియేట్ చేస్తుంది. అది ప్రేమ వివాహం విషయంలో కావచ్చు, కుటుంబ సభ్యుల విషయంలో కావచ్చు, ఆరోగ్యం విషయంలో కావచ్చు, కెరియర్ పరంగా విషయంలో కావచ్చు, అదేవిధంగా విద్యార్థులకు కూడా కావచ్చు. సో వీరందరికీ కూడా మొదటి అర్ధభాగం వరకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఆ ఎదుర్కొనే సత్తా అయితే మీలో ఉంటది. కానీ ఏంటంటే తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఎలాంటి కష్టాన్ని వచ్చినా సరే ఎదుర్కొని ధీరుడిగా నిలబడ్డమే. సో కష్టాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ మనం నిలబడితే తప్పనిసరిగా మంచికి చెడుకి ఏ విధంగా ఉందో, చీకటికి పగలికి రాత్రికి ఏ విధంగా ఉందో, చీకటికి వెలుగుకి ఏ విధంగా ఉందో, అదే విధంగా ఓటమికి విజయం కూడా ఉంటది. కాబట్టి కొన్ని నెలల పాటు మీకు కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఆ తర్వాత అంతా బాగానే ఉంటుందనే విషయాన్ని నమ్మండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి అంతే తప్ప జనాన్ని నమ్మకండి, చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల్ని నమ్మకండి. అదే విధంగా మీ యొక్క ఆత్మస్థైర్యాన్ని మీరు నమ్మండి. మీ యొక్క ఉన్నటువంటి శక్తిని మాత్రమే మీరు నమ్మండి తప్ప జనాన్ని నమ్మి డబ్బులు పెట్టుబడి పెట్టినా లేదంటే వ్యాపారాలు చేసినా నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి అనే విషయాన్ని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో అదే విధంగా వివాహం విషయంలో జాగ్రత్తగా ఉండండి. నిరాశ అయితే పడకండి. ఎందుకంటే ద్వితీయార్థం చాలా బాగుంటది. ప్రథమార్థంలో కొన్ని ఇబ్బందులు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటది. ముఖ్యంగా రోడ్లపై వెళ్ళేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించుకోండి. ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. పనికి వెళ్లే విషయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి. బైక్ పై వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా వాహనాలకు ఎదురుగా మాత్రం వెళ్ళకండి. అదే విధంగా ఆరోగ్యం విషయంలో కడుపు ఉదర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆహారం విషయంలో పలు జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సి ఉంటుంది. కెరియర్ పరంగా కావచ్చు, విద్యార్థులు నిస్సహాయతను ఎప్పుడు కూడా ప్రదర్శించకండి. మీకు తప్పనిసరిగా అత్యద్భుతమైన మంచి రోజులు రాబోతున్నాయి. అటన్నిటిని ఎదుర్కొనే శక్తి మీలో ఉంటది. కాబట్టి ద్వితీయార్థంలో మీరు అనుకున్న లక్ష్యాలన్నింటినీ కూడా నెరవేర్చుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి.